బ్యాండ్ వాలే ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో తెలుగు డబ్బింగ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇందులో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 39 to 55 మినిట్స్ డ్యూరేషన్ లో ఉంది. టోటల్ రన్ టైం వచ్చేసి 6 అవర్స్ వరకు ఉంది. ఈ వెబ్ సిరీస్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అక్కడక్కడ కొన్ని కిస్సింగ్ సీన్స్ ఉన్నాయి. ఈ విషయాన్ని ఒకసారి దృష్టిలో ఉంచుకొని చూడండి. అర్జున్ రెడ్డిలో హీరోయిన్ గా నటించిన శాలిని పాండే ఇందులో మెయిన్ లీడ్ గా యాక్ట్ చేశారు. ఆశిష్ విద్యార్థి ఒక ప్రధాన పాత్రలో నటించారు. ఇంతకీ వెబ్ సిరీస్ ఎలా ఉంది? సిటీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మ్యూజిక్ జర్నీ మనల్ని మెప్పించిందా లేదా? లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. కథ విషయానికి వస్తే ఇది మరియం అంటే శాలిని పాండే కథ. తను ఒక మలయాళీ క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. తనకి కవిత్వం అంటే చాలా ఇష్టం. కానీ తన తండ్రి అదే మన ఆశిష్ విద్యార్థికి మాత్రం అస్సలు ఇష్టం ఉండదు. మరియం తన సిస్టర్ సహాయంతో ఒక సీక్రెట్ ఆన్లైన్ ఛానల్ ని స్టార్ట్ చేస్తుంది. ఈ ప్రయాణంలో ఆమెకి రోబో అనే ఒక ఓల్డ్ స్కూల్ బ్యాండ్ సింగర్ ఇంకా డీజే సైకో అనే ఒక మోడర్న్ మ్యూజిషియన్ పరిచయం అవుతారు. వీళ్ళు ముగ్గురు కలిసి చేసే మ్యూజికల్ ప్రయాణం ఏంటి? మరియం తన కవిత్వంలో సక్సెస్ అయిందా? తన తండ్రిని ఒప్పించిందా అన్నది ఈ వెబ్ సిరీస్ స్టోరీ. ప్లస్ పాయింట్స్: అర్జున్ రెడ్డి తర్వాత శాలిని పాండేకి దక్కిన ఒక మంచి రోల్ ఇది. ఆమె కళ్ళతోనే అమాయకత్వాన్ని, భయాన్ని బాగా పలికించింది. మ్యూజిక్ అండ్ లిరిక్స్: ఇది మ్యూజికల్ సిరీస్ కాబట్టి పాటలు మరియు ఆ కవిత్వం చాలా రిఫ్రెషింగ్ గా ఉంటాయి. రొటీన్ మసాలా పాటల్లా కాకుండా వినడానికి చాలా హాయిగా మెలోడీగా ఉన్నాయి. పాతకాలపు బ్యాండ్ మేళం వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? డీజే హడావిడిలో వాళ్ళు ఎలా కనుమరుగవుతున్నారు అనే పాయింట్ మనల్ని ఆలోచింపజేస్తాయి. మైనస్ పాయింట్స్: నత్తనడకన సాగే కథ. ఈ సిరీస్ అతిపెద్ద ప్రాబ్లం పేసింగ్. కేవలం 2 గంటల సినిమాగా తీయాల్సిన ఈ కథను 7-8 ఎపిసోడ్లు వెబ్ సిరీస్ గా మార్చడంతో చాలా చోట్ల బోర్ కొడుతుంది. కొన్ని సీన్లు అసలు ఎందుకున్నాయో కూడా అర్థం కాదు. సిల్లీ కామెడీ: అక్కడక్కడ వచ్చే కామెడీ కొన్నిసార్లు బాగున్నా చాలా వరకు అతిగా అనిపిస్తుంది. ముఖ్యంగా రోబో మరియు డీజే సైకో మధ్య వచ్చే కామెడీ సీన్లు సిల్లీగా ఉంటాయి. ఫైనల్గా చెప్పాలంటే మీకు చాలా ఖాళీ సమయం ఉండి ఏదైనా స్లోగా సాగే హార్ట్ ఫీల్ మ్యూజికల్ డ్రామా చూడాలనుకుంటే ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ ఏదో గొప్ప థ్రిల్లింగ్ లేదా ఎమోషనల్ జర్నీ ఆశించి చూస్తే మాత్రం నిరాశ చెందుతారు. ఈ వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ 2.5 out of 5. ఇది కేవలం మ్యూజిక్ మరియు యాక్టింగ్ కోసమే. మీలో ఎంతమంది ఈ సిరీస్ చూసారు? మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.